నిజంగా ఒక పౌరుడిని పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపేసి చివరకు శవం కూడా లేకుండా మాయం చేయడం, ఏ సమాజం కూడా దీన్ని ఏమంటారు క్షమించకూడదు. పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ఇటువంటి సంఘటనలకు మద్దతు ఇవ్వకూడదు. అలా 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 కొట్టి చంపడం మొదలెడితే ఏ పౌరుడైనా స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు దేశంలో. అటువంటి అటువంటి పోకడలన్నీ దాటుకొనే కదా ఓ ప్రజాస్వామ్య భారతం ఏర్పడింది. ఇప్పుడు సాయికృష్ణ కేసు ఎంత దారుణమండి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఏ నిజమో తెలియడం లేదు. ఏం జరిగింది అనేదే తెలియడం లేదు. మరోవైపు వాళ్ళ తల్లిగారేమో న్యాయవాదులను మార్చుకుంటున్నారు. సిబిఐ విచారణ వద్దు అని కావాలని తాను వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు. ఈ క్రమంలో బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీకి సంబంధించిన న్యాయవాదులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ నేరం రుజువయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని, ఇది ఒక పౌరుడికి జరిగినటువంటి రాజ్యహింసగా మేము చూస్తూ ఉన్నామని, రాజ్యహత్యగా మేము చూస్తూ ఉన్నామని, అసలు జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదనేది మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు చెబుతూ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, తొలుత సాయికృష్ణ తల్లి ఈ ఘటనపై న్యాయం చేయమని మా దగ్గరకు వచ్చారు. మేము మా బృందం మార్కాపురం వెళ్ళాం. సాయికృష్ణను పోలీసులు తీసుకువెళ్ళేది నిజమేనని నిర్ధారించుకున్నాం. ఆమె తరపున కోర్టులో పిటిషన్లు వేశాం. తర్వాత ప్రభుత్వం కేసును సిట్టుకు అప్పగించింది. పోలీసులే నిందితులుగా ఉన్నారు కాబట్టి నిజాలకు బయటకు రావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి మేము పిటిషన్లు వేసాం. ఈ పిటిషన్లు పెండింగ్లో ఉండగానే వాళ్ళ తల్లి ఏమో వేరే అడ్వకేట్లు పెట్టుకుంటామని కోర్టుకు చెప్పారు. ఇదేంటో మాకు అర్థం కాలే. సిబిఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు అన్నదే మాకు తెలియట్లే అని చెప్పి వాళ్ళు మీడియా ముందే వేసిన కొన్ని కీలక ప్రశ్నలు ఏంటి అంటే, సిట్ అధికారులు సరైన విచారణ జరుపుతూ ఉంటే సాక్షుల నుంచి సిఆర్పిసి 164 సెక్షన్ కింద ఎందుకు స్టేట్మెంట్లు తీసుకోలేదు? సీసీ కెమెరా ఫుటేజ్ని సేకరించడానికి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? సీసీ ఫుటేజ్ని సేకరించలేదంటే నిందితులను కాపాడడానికే విచారణ చేస్తున్నారా? కేసు విచారణలో చాలా లోపాలు ఉన్నాయని స్పష్టమవుతూ ఉంటే ఈ కేసులో జ్యుడిషియల్ లేదా సిబిఐ విచారణ జరిపించడంలో ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది? అండ్ ఇదే మీడియా సమావేశంలో సాయికృష్ణ వాళ్ళ పిన్ని గారు అడ్వకేట్ కనకదుర్గ గారు కూడా పాల్గొని, సాయికృష్ణ తల్లి తప్పుకున్నా సరే నేనైతే న్యాయ పోరాటం చేస్తా అని ఆమె మాట్లాడే క్రమంలో ఏదైనా సెటిల్ చేసుకున్నారా అని మీడియా ప్రశ్నిస్తే, నేను నోరు తెరిస్తే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారు అని కూడా ఆమె చాలా సీరియస్గా అన్నారు. సిబిఐ వద్దు, జ్యుడిషియల్ విచారణ వద్దంటున్నారు. మరి సిట్ ఏం చేస్తుందో చూస్తాం. మేము సామాన్యులం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయేమో తెలియదు. నాకు చెప్పకుండానే ఆమె కోర్టుకు వచ్చారు, పిటిషన్లు ఇస్తున్నారు, అడ్వకేట్ మార్చుకుంటున్నామని చెబుతూ ఉన్నారు. ఆమె వెనక్కి ఎవరున్నారు నాకైతే తెలియదు. నేనైతే ఈ విషయంలో వెనక్కి తగ్గను. సాయికృష్ణకు న్యాయం జరిగేంత వరకు ఊరుకోనని చెప్పి ఆమె అంటూ ఉన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులేము, మేమైతే దీన్ని వదిలిపెట్టాం. ఒక పౌరుడిని ఇంత దారుణంగా కొట్టి చంపడాన్ని ఏ విధంగానూ మేము చూస్తూ ఊరుకోలేము అని చెప్పి వాళ్ళు. నిజమే, ఎవరో ఒకరు ప్రజాస్వామ్యం కోసం, హక్కుల కోసం ఎవరో ఒకరు ఫైట్ చేయకపోతే ఎలా కుదురుతుంది?